మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జనానికి నరకం సిద్ధం అంటూ అధికార పార్టీ ముందు సాగిలపడిన ఆర్టీసీ అనంతపురం జిల్లాలోని సిద్ధం సభకు 3000 బస్సుల కేటాయింపు, తిరుమల బస్సులు వదలనివైన ప్రయాణికుల అవస్థల వర్ణాతీతం, 13 జిల్లాలో గంటల కొద్ది పడిగాపులు, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రజలు అంటూ బస్టాండ్లో ఇక్కడ జనాలు ఏమన్నా ఎగబడి ఉన్నారా అంటే లేదు, మామూలుగా ఉంటారు సహజంగా. దీన్ని బేస్ చేసుకుని ఇవాళ సిద్ధం సభకు సంబంధించి అంటే ఇవాళ లక్షలాది మంది వస్తారు, దాన్ని ముందుగా ట్విస్ట్ చేసేటటువంటి అంశం. ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి నడుచుకుంటూ వస్తున్నారా, దేక్కుంటూ వస్తున్నారా, పాక్కుంటూ వస్తున్నారా, లేకపోతే అకస్మాత్తుగా అట్లాగా దిగిపోతారా? అక్కడికి వెళ్ళాలన్నా అంతే కదా, బస్సులో కారులో అప్పుడు ట్రాఫిక్ జాములో ఆ రూట్ అంతా ఇబ్బంది ఉండదా? చంద్రబాబు గారు రోజుకి ఎన్ని సభలు పెడుతున్నారు, లోకేష్ గారు ఎన్ని సభలు పెడుతున్నారు, వాటన్నిటికి కూడా జనాలే కదా వచ్చేది. అక్కడ జనాలకు ఎవరికి ఇబ్బంది ఉండదా? ఇక్కడ మనం వార్త రాస్తున్నాం, ఇక్కడ చిరాకు పుట్టేదల్లా ఏంటంటే వార్త రాస్తున్నాం, ఆ రాసే వార్తలో ఒకవైపే రాస్తున్నాం అనేటువంటి కోణం తప్ప వాస్తవం రాస్తున్నాం అన్నటువంటి కాన్సెప్టే పక్కకి వెళ్ళిపోతుంది. సాధారణంగా ఒక కార్యక్రమం జరుగుతుందో చోట భారీగా అంటే అటు వెళ్ళడానికి ఇష్టపడరు జనం, ఏది మామూలు జనం. ఆ పార్టీ వాళ్ళే లేదా ఆ ప్రోగ్రాంకి వెళ్ళే వాళ్ళే ఇంట్రెస్ట్ చూపెడతారు. అది బూత్ అవుతుందా, తప్పు అవుతుందా? అలా చెప్పకుండా అకస్మాత్తుగా ధర్నాలో రాస్తారోకులో చేస్తే అది తప్పు అవుతుంది. ముందుగా తెలుసు, నెల రోజుల నుండి చెప్తున్నారు అక్కడ జరుగుతుందని ప్రోగ్రాం. దానికి ట్విస్ట్ చేసేటటువంటి ఓ విచిత్రమైనటువంటి లక్షణం. ఈనాడుకి పుట్టుకతో వచ్చిన బుద్ధి ఇప్పుడు పుటకలతో కానీ పోదు, కాబట్టి దాన్ని ఎవరూ ఏం చేయలేం. ఇకపోతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ద్రోహం, కుల వృత్తుల పింఛన్దారులపై జగన్ పిడుగు, కొత్త పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తులు వెనక్కి, 1000 మంది దరఖాస్తుదారులకు మొండి చేయి, దివ్యాంగుల పింఛన్లను వదిలిపెట్టని వైనం అంటూ రోజు ఒక విషవృక్షంతో, విషపు గుళికతో ప్రారంభించేటటువంటి వార్తలు. పెన్షన్లలో ఎవరైతే అనర్హులో వాళ్ళకి రాదు, అర్హులందరికీ వస్తుందన్నటువంటిది వాస్తవం. అక్కడ కళ్ళెదురుగుండా కనబడింది ఇచ్చినటువంటి అన్నీ కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కదా, అప్లై చేసి పడేసేస్తే ఇచ్చేసేస్తారని అప్లై చేసి ఉండొచ్చు. ప్రాక్టికల్ పాయింట్ ఏముంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పే చేసే పెట్టేటటువంటి ఎవరికీ రాదు. వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటారు, రిజెక్ట్ చేస్తారు. ఎవరికైనా పార్టీ కారణంగానో లేకపోతే ఇంకొకటినో ఇవ్వలేదు అంటే దాన్ని డైరెక్ట్గా అసలు ఈ పార్టీకి పుంకాను కథనాలు రాసేవారు. ఇప్పుడు జస్ట్ ఏంటయ్యా అంటే ఒక ట్విస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అంటే వాస్తవాలను వక్రీకరించేటువంటి, మన చుట్టుపక్కల ఇళ్లల్లోనే ఇస్తున్నారా లేదా పెన్షన్ మనకు తెలుసు, ఇస్తూ తీసేసింది ఏంటి, తీస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో ఎదుగుదల ఏంటి, ఇది మనకు తెలుసు. 100కి 99.9% అందులో తేడా ఏం జరగట్లేదు. 0.01% ఖచ్చితంగా తేడా ఉంటుంది. దాన్ని మొత్తం అందరికీ అల్లాడిపోతున్నారు, తప్పు జరిగిపోతుందని చూపించేటటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు ఈనాడు చేసుకొస్తుంది. సరే, వాళ్ళకి ఉద్దేశం ఏంటి అన్నటువంటి తెలుసు కాబట్టి, ఎజెండా బేస్డ్ జర్నలిజం కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేవు. ఇకపోతే జగన్ పాలనలో అందరూ బాధితులే. ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ జనసేన విజయం ఖాయమైంది. అధికారంలోకి రాగానే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఈ సభ చూస్తే సీఎంకి నిద్ర పట్టదు, చొక్క మడత పెట్టాలన్నో రాజకీయాల్లో చూడలేదు. ఇంకొల్లు కదలరా బహిరంగ సభలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వంలో జనాలేగా చివరికి నేను పవన్ కళ్యాణ్ కూడా బాధితులమైన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలను కలుషితం చేసి జగన్కు వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని, కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. మీ స్పందన చూస్తే ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు ఖాయమైనట్టు కనిపిస్తోందన్నారు. జగన్ రెడ్డి పర్చూరు పౌరుషం చూడు, టీవీ చూడాలన్న భయం అయితే మా వాళ్ళు వీడియో లింక్ పంపిస్తారు చూడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సునామీ సృష్టించబోతోంది ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బాపట్ల జిల్లా ఇంకోలులో కదలరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో 4.5 ఏళ్ళు నిద్రపోయారా అంటూ సన్నద్ధతకు సమయం లేకుండా డిఎస్సీన ప్రభుత్వం మెంటల్ టార్చర్ పెడుతోందంటున్న అభ్యర్థులు, ఒక పక్క అతి తక్కువ పోస్టులు, మరో పక్క పరీక్షల షెడ్యూల్తో గజిబిజి. గత ఎన్నికలకు ముందు ఓట్ల కోసం జగన్ మెగా డిఎస్సీ అన్నారు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చాక ఆయనకి డిఎస్సీ గుర్తొస్తోంది. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డిఎస్సీ 2018లో 7,729 పోస్టులు ప్రకటిస్తే ఇంతేనా అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి కేవలం 6,100 పోస్టులు ఇచ్చారు. ఎన్నికల డిఎస్సీకి ప్రభుత్వం కనీసం సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయనకు పట్టదు అంటూ ఓవరాల్గా ఒక స్టోరీ రాసుకొచ్చారు. మంచి స్టోరీ ఇది, నో డౌట్. ఖచ్చితంగా వాళ్ళల్లో కొంతమందికి ఈ ఫీలింగ్ ఉంది.
కానీ ఇప్పుడు ఆపేస్తే తర్వాత వస్తుందా లేదా అన్నది కూడా ఫీలింగ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు 2014 అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈనాడే రాసింది కదా, 2018 నవంబర్లోను డిసెంబర్లోను డిఎస్సీ అనౌన్స్ చేశారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అంతే చేశారు. ఇద్దరూ కూడా నిరుద్యోగులు మోసం చేసింది. కాకపోతే ఆ రోజున అట్ట రాయలేదే. నిరుద్యోగులకు ఆశాకిరణం, నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు శుభవార్త అని రాసుకొచ్చింది ఈనాడు. ఇవాళ వచ్చేటప్పటికి వీళ్ళు చేస్తుంటే తప్పు అవుతున్నదే. ఇంకోటి, ఇప్పుడు ఆపేసేస్తే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే 2024 ముందు పెడతారు. పోనీ ఆయన ఏంటి 5 ఏళ్లలో ఆఫర్ చేసినటువంటిది ఒక్క డిఎస్సి 2018లో, అది కూడా 7,000 పోస్టులకు సంబంధించింది. 7,729 పోస్టులకు సంబంధించి పూర్తి చేశారా? పోనీ చేయకుండానే వెళ్ళారు. అవి కూడా మళ్ళీ జగన్ వచ్చి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళకి ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు? ఎగ్గొట్టాడా? అంతకుముందు చంద్రబాబు కూడా ఇచ్చుకొచ్చాడు. కానీ కళ్ళెదురుగుండా జరిగినటువంటి వాస్తవాన్ని ఏమీ ఇవ్వనాయన ఏదో ఇద్దామనుకున్నాడు అని, ఇప్పుడు ఇద్దామనుకుంటున్న మనిషిని ఇచ్చేసిన మనిషిని ఇవ్వద్దనుకుంటున్నటువంటి వ్యవహారంలాగా చూపించే ప్రయత్నం ఇది. దాన్ని ఎవరు ఏం చేయలేం. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో ఉన్నంత సులభం సక్రమంగా ప్రజలకు సమాచారం అందించడంలో లేదు కాబట్టి. ఇప్పుడు ఒకే రోజు గ్రూప్ 2 ఎస్బీఐ క్లరికల్ పోస్టులు రాత పరీక్షలు అంటే రోజుకు ఒక్కొక్క కథ వీటికి సంబంధించి రాసుకుంటూ వస్తారు. ఇకపోతే జోగి రమేష్ని అనర్హుడిగా ప్రకటించాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ లేఖ. చర్చలను వైకాపా నాయకులు రాజకీయ ప్రచార సభలకు ఉపయోగించుకోవడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు లేఖ రాసినట్టు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మంత్రి జోగి రమేష్ మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రచారం చేసినందున ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ పదిలం అంటూ ఒక వార్తని హైలైట్ చేసింది. ఈసారి 10th విద్యార్థులు అత్యధికులు ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు. మొత్తం 6.23 లక్షల మందిలో 4.51 లక్షల మంది ఇంగ్లీష్లోనే సిద్ధం. 5 ఏళ్లలో తెలుగు నుంచి దాదాపు 25% మంది ఇంగ్లీష్ మీడియంలోకి. ఇప్పుడు 10thలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏకంగా 72.54%. త్వరలో అది 100% చేరుతుందంటున్న విద్యావేత్తలు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో నైపుణ్యాలు పెరిగేలా టోఫెల్ శిక్షణ ఫలితాలను ఇస్తున్న సీఎం జగన్ విద్యా సంస్కరణ 4 ఏళ్ల క్రితం తలపెట్టిన ప్రయత్నానికి ఫలితం ఇది అంటూ ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి చేర్చలేదు, దశల వారీగా చేర్చాను. 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 70% మంది రాస్తున్నారు అన్నటువంటిది తీసుకొచ్చారు. చాలా మంచి పాయింట్. పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అంటే చివరికి ఏ సంపాదన లేనటువంటి వాళ్ళు కనీసం కూలీ చేసైనా సరే తమ పిల్లల్ని దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చేర్చారంటే ఇంగ్లీష్ మీడియాలు. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ బడుల్లోకి మార్చి డెవలప్ చేయడం వల్ల సక్సెస్. కాకపోతే ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధించగలిగినటువంటి టీచర్లు తక్కువగా ఉండటం అన్నటువంటిది ఆవేదన భరితం. తెలుగు మీడియం చెప్పే టీచర్లకే ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ ఇచ్చి చెప్పడం వల్ల తగినంత ఇంగ్లీష్ వస్తుందా అంటే కష్టమే. కానీ ఫ్యూచర్లోనన్నా ముందు అసలు ఒకటంటూ ప్రారంభిస్తే నెక్స్ట్ ఫ్యూచర్లోనన్నా వచ్చేటటువంటి ప్రయత్నం ఇక్కడ నడుస్తోంది. ఇకపోతే 100 రోజులు 370 స్థానాలు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం. సార్వత్రిక ఎన్నికల విజయమే లక్ష్యంగా శ్రేణులకు అగ్రనేతల దిశానిర్దేశం. ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు సాధించాలని ప్రధాని మోడీ పిలుపు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడి. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370 జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడం మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజులు ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలి. 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి ఒక్క అవినీతి మరక కూడా అంటలేదు. ఇది పేదల ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటూ ప్రధాని మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ను కూడా హైలైట్ చేశారు. లేకపోతే నవచరిత్రకు రాఫ్తాడు సిద్ధం అంటూ నేడు వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహకు 3వ సభ అన్నటువంటి వార్తని. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఘనంగా ఏర్పాటు. రాయలసీమలో 52 నియోజకవర్గాలను తరలి వెళ్తున్న పార్టీ శ్రేణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తమ్ముళ్ళు త్యాగాలు అంటూ పొత్తుల్లో పోగా మిగిలిన 100 సీట్లలో సర్దుకుందాం. 100 సీట్లు చదువుకుందాం. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు. జనసేన బీజేపీకి 75 ఎమ్మెల్యే 10 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాల్సిందేనంటున్న బుచ్చయ్య. ఆర్థిక బలం ఉన్న తమకు సీట్లు ఇవ్వాలని మరికొందరు ఒత్తిడి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. తెలుగుదేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వినబడుతున్నదైతే జనసేన బీజేపీలకు ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంట్ స్థానాలే తెలుగుదేశం ఆఫర్ చేసింది. పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి సర్దుకోమని అడుగుతోంది. అంటే 7 బీజేపీ 3 జనసేన పార్లమెంట్ స్థానాలు. అలాగే 25 అసెంబ్లీలు జనసేనకి 5 బీజేపీకి అన్నటువంటిది. అక్కడే పీఠముడి ఉందనుకుంటే ఇక్కడ వీళ్ళేమో 75 ఇచ్చేస్తున్నారన్న కోణంలో రాసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
లేకపోతే పేదింట అభివృద్ధి అంటూ రాష్ట్రంలోని పల్లెలో గిళ్లలో కళ్ళెదిటే మార్పు, సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు యువతం భవిష్యత్తుపై బెంగ గతం, ప్రతి ఇంట ఆత్మగౌరవం, నవరత్న పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్షల్లోనే లబ్ధి, తొలిసారి బంగారం కొనగలిగామంటున్న పేద కుటుంబాలు, ఒకే గదిలో ఇంటిలపాది ఇరుక్కుని పడుకునే రోజులకు చెక్కు, 3 గదులు వరండాతో సొంతింటి కల సాకారం, ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరుణం, పింఛన్లు, వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల లబ్ధిదారులోనే 2.54 లక్షల విజయ గాథలు అంటూ పాజిటివ్ వార్తలు రాసుకొచ్చుకున్నారు. లేకపోతే 0 వడ్డీ నడ్డి విరిచింది మీ బాబే అంటూ రైతుల రాయితీపై రామోజీ వికృత రాతలు, టీడీపీ 5 ఏళ్లలో 40.61 లక్షల మందికి కేవలం 685 కోట్ల చెల్లింపు, చంద్రబాబు 39.08 లక్షల మందికి ఎగ్గొట్టిన బకాయిలు 1180 కోట్లు, వాటితో కలిపి 57 నెలల్లో 73.88 లక్షల మందికి 1834 కోట్ల చెల్లింపు, 2022-23లో 10.79 లక్షల మందికి మరో 200 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిశ్రమలపై పనికి మాలిన కథ అంటూ లేనిది ఉన్నట్టుగా రామోజీ అడ్డగోలు రాతలు, మార్ట్గేజ్ బాండ్కు గతంలో ఉన్న స్టాంప్ డ్యూటీ ఇప్పుడు ఉంది, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్కి మార్ట్గేజ్ బాండ్స్కి తేడా తెలియదా, ఆ డీడ్స్కైనా 50,000 చెల్లిస్తే సరిపోతుంది, చిన్న పరిశ్రమలపై 25 రెట్ల పారం ఎక్కడ వేశారు, కనీస అవగాహన లేకుండా గుడ్డి రాతలు ఎందుకు అంటూ ఈనాడు మీదన మొన్న రాసుకొచ్చినటువంటి వార్తలకి ఎగనెస్ట్గా ఈనాడు తప్పు చేస్తుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే ఎంపీ విజయసాయిరెడ్డికి సంసద్ మహారత్న అవార్డు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డును అందుకున్నారు. ఉత్తమ పనితీరు గర్భర్చిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదనంలో జరిగింది. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహారత్న అవార్డును ఎంపీ విజయసాయిరెడ్డి, ఇదే స్థాయి సంఘం మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్లకి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రదానం చేశారు. 17వ లోక్సభ కాలంలో టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అత్యుత్తమ పనితీరుకు గాను విజయసాయిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పచ్చ మీడియాకు అతిసారం అంటూ జలధరించే విషప్రాతలు, కలుషిత జలం కాటేసిందంటూ కట్టుకథలు, ఏ కారణంతో చనిపోయిన డయేరియా ఖాతాలను గుంటూరు కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ నీరే సరఫరా నివేదికలన్నీ తేరతలం చేస్తున్న తప్పుడు కథనాలంటూ మరొక వార్త రాసుకొచ్చారు గుంటూరుకు సంబంధించినటువంటి దాని మీదన. లేకపోతే విశ్వకర్మ యోజన నమోదులో ఏపీ 3వ స్థానం, సంప్రదాయ వృత్తి హస్తకళాకారుల కోసం పథకం దేశంలో ఇప్పటి వరకు 3,31,684 మంది వృత్తిదారుల నమోదు, ఏపీ నుంచి 44,034 మంది నమోదుతో 3వ స్థానం అంటూ, కర్ణాటక ఫస్ట్ ప్లేసు, గుజరాత్ సెకండ్ ప్లేసు, ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ అంటూ రాసుకొచ్చారు. కానీ ఆంధ్ర మొత్తం మీద బీసీలు 44,000 మందినే ఉంది, చేతి వృత్తి కళాకారులు 44,000 మందినే ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళగలిగినటువంటి వాలంటీర్ ఉండి ఈ పథకం గురించి ప్రభుత్వం ఏమాత్రం సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి కర్ణాటకలో 1,00,000 మంది దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులను గుర్తిస్తే ఇక్కడ 45,000 మంది అంటే ఖచ్చితంగా ఇది జగన్ సర్కార్ కావాలని ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు మోడీ సర్కార్కి సంబంధించినటువంటి పథకం మీద అన్న విషయం అర్థమవుతుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి తెలుగు రాష్ట్రాలతో బీజేపీ పొత్తులాట అంటూ సార్వత్రిక ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా, ఇంత నమ్మకమైన మిత్రుడు నేను ఉండగా తెలుగుదేశం పార్టీ అవసరమే ఉంది, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచించేయొద్దు ప్లీజ్. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి చేసిన విజ్ఞప్తి. ప్రధానమంత్రి అనుమతితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించి పొత్తు విషయం కదిపారు. దీంతో కలవరపాటుకు గురైన జగన్ ఆ వెంటనే ఢిల్లీకి పరిగెత్తి ప్రధాని మోడీని కలిశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రధాని మా వాడికి హామీ ఇచ్చారట అని జగన్ సన్నిహితులు కనిపించిన వాళ్ళందరికీ చెప్తున్నారు. ప్రధాని ఏం చెప్పారో జగన్కి ఏం అర్థమైందో తెలియదు, కానీ ఆ తర్వాత కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్భంగా మాట్లాడితే ఎన్డీఏలోకి పాత మిత్రులు వస్తున్నాను, అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని చెప్పారు. ఇది ఓవరాల్గా ఈయన రాసుకొచ్చినటువంటి విశ్లేషణ ఏంటంటే వాళ్ళంతటా వాళ్లే పిలుస్తున్నారు చంద్రబాబుని అని తప్పించి చంద్రబాబు వెంటపడ్డాడు వెంపర్లాడాడు అన్నటువంటిది మాత్రం రాయరు. అదే ఇక్కడ ఈయన ఒక తెలుగుదేశం సైక్రియాటిస్ట్ అనమాట. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళు దిగాలు పడకుండా, వాళ్ళు క్షోభ పడకుండా, అయ్యో మీ నాయకుడు బాగానే చేశాడయ్యా అనవసరంగా వాళ్ళు ఏదో అంటున్నారు తప్పించి అని వాళ్ళని కన్విన్స్ చేస్తూ జరిగిన వాటినే జరగనట్టు, జరగని వాటిని జరిగినట్టు ట్విస్ట్ చేసి రాయడం, కొత్త పలుకు అనే చెత్త పలుకులో రోతరాతలు రాయడం అన్నటువంటిది రాధాకృష్ణకే చేతనైనటువంటి ఒక పచ్చి అబద్ధాల కోరు జర్నలిజం అన్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే వైసీపీ పని ఫినిష్ అంటూ జగన్ కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో రామరాజ్య స్థాపనకు రావణాసుర వద్దకు ప్రజలు సిద్ధం కావాలంటూ పర్చూరు సభకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే గగన విజయం అంటూ మంచి వార్తని హైలైట్ చేసింది. ఇందులోకి దూసుకెళ్ళిన జిఎస్ఎల్వి F-14 రాకెట్ 18:46 నిమిషాల కక్షలోకి ఇన్సాట్ 3DS
ఇస్రోకు ఈ ఏడాది వరుసగా రెండో విజయం. భూ సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ సులభతరం. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం. జూన్లో నిస్సార్ ప్రయోగం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పినటువంటిది కూడా హైలైట్ చేశారు. లేకపోతే సంఘం చేయని సంతకం. ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతిరాణ. జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన. ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ. కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం. అది తెలిసి మండిపడిన కార్యదర్శి ఆర్కే మీనా మీ పరిధిలోనే మీపైనే కేసు పెడతానని హెచ్చరిక. ఐపీఎస్ వర్గాల తీవ్ర ఉత్కంఠ అంటూ ఐఏఎస్ ఐపీఎస్లను అడ్డగోలుగా వాడుకుంటున్న అధికార వైసీపీ వారి సంఘాలతోనూ ఆటలాడుతోంది. నిజాలు నిక్కచ్చిగా రాసి ఆంధ్రజ్యోతిని బెదిరించేందుకు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ప్రయోగించింది. అయితే ఈ ప్రయోగం కాస్త వికటించింది. వైసీపీ సర్కార్ దివాళా కోరుతానం బయటపడింది. సూత్రధారులు ఎవరైనప్పటికీ ఇందులో పాత్రధారిగా మారి అడ్డంగా బుక్ అయిపోయింది మాత్రం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఐజీ క్రాంతి రాణా టాటా అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే సిపిఎస్ పోర్టుపై సర్కారీ నిర్బంధం. పోలీసు దమనకాండతో చెలో విజయవాడకు బ్రేకులు. కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ సిపిఎస్ ఈఏ పోలీసులతో బెదిరింపులు వేధింపులు నోటీసుల ఫలితం. ముందు రోజు నుంచే ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం. ఉద్యోగులను నీడల వెంటాడిన పోలీసులు. స్కూళ్లు కార్యాలయాల వద్ద సివిల్ డ్రెస్సులు మోహరింపు. నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు సంఘం పిలుపు అంటూ ఏదైతే విచిత్రం వల్ల ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళు ఉన్నదే పరిమితం, దాన్ని ఇప్పుడు హైలైట్ చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ జీపీఎస్ వచ్చింది. జీపీఎస్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఓకే. ఇక తెలుగుదేశం సింపతైజర్లు అయినటువంటి ఉద్యోగులు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని భావిస్తున్నటువంటి ఇతర ఉద్యోగులకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా జీపీఎస్ తీసేసి ఓపీఎస్ ఇస్తానని చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైనా ఉందా? మరి అది అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని ఓపీఎస్ బదులు జీపీఎస్ ఇచ్చాడు జగన్, సిపిఎస్ రద్దు చేసి. అది కూడా అక్కర్లేదు అని ఉద్యమించాలి అని చెప్పి రెచ్చగొడుతున్నారు రాధాకృష్ణ. రామోజీ కూడా రెచ్చగొడుతున్నారు. కానీ అది జరగలేదు, ఆశించినంత అవ్వకపోయేటప్పటికి మళ్ళీ దాన్ని వేరే ట్విస్ట్ చేసి రాసుకొచ్చారు. లేకపోతే 3 రాజధానులు అంటూ 3 ముక్కల ఆట అంటూ రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఆయన. 10 రూపాయలు ఇచ్చి 100 లాక్కుంటున్నాడు. విశాఖ ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, కానీ 500 కోట్ల ప్యాలెస్ కట్టుకున్నాడు. మేము వచ్చాక ప్రజలకు అంకితం ఇస్తాం, 100 రోజుల్లో లబ్ధిదారులకు టిట్కో ఇళ్ళు. విశాఖ విజయనగరం సభలో లోకేష్ అంటూ ఒకటి రాసుకొచ్చారు. అయితే ఋషికొండపై ముఖ్యమంత్రి కోసం నిర్మించిన ప్యాలెస్ ముందు లోకేష్ సెల్ఫీ అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడే విశేషం ఏంటంటే లోకేష్ జగన్ చేసిన గొప్ప పనిని లోకేష్ సర్టిఫై చేసినట్టే. ఎందుకంటే ఇంతకుముందు బోడిగుండు అదిగో చూసారా ఋషికొండ బోడిగుండు ఎట్ట కొట్టేశారో చూడండి అని రాసుకొచ్చారు. అక్కడ చివరికి కట్టింది ఏంటి? బిల్డింగ్. అంటే మరి కొండను కొట్టేస్తున్నారని రాసి ఇప్పుడు చక్కటి బిల్డింగ్ కట్టారన్నది కూడా అప్పుడు లోకేష్ గారే సెల్ఫీ రిలీజ్ చేశారు, ఇప్పుడు లోకేష్ గారే సెల్ఫీ రిలీజ్ చేశారు. తద్వారా జగన్ చేసిన అభివృద్ధికి లోకేష్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుంది తప్పించి అదేదో అన్యాయం జరిగిపోయిందని ఫీల్ అయ్యేది ఒక్క తెలుగుదేశం పార్టీ సింపతైజర్లు తప్పించి అది తప్పని ఫీల్ అయ్యేవాళ్ళు తక్కువే. లేకపోతే పీచు మిఠాయిపై నిషేధం. తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం. క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు నిర్ధారణ. క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఆహార భద్రతా శాఖ సిఫారసుతో ఈ నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, ప్రజల అధికంగా గుమిగూడే ప్రాంతాలు తెలుపు నీలం రంగుల్లో పీచు మిఠాయి ప్యాకెట్ విక్రయిస్తున్నారు. ఇది తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్థితి ఉండడంతో పిల్లలు యువకులు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇటీవల పుదుచ్చేరి బీచ్లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు వాటి శాంపిళ్లను పరిశోధన కోసం ల్యాబ్కు పంపించారు. క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే రొడమైన్ బి అనే రసాయనం కలుపుతున్నట్టు పరీక్షలో నిర్ధారణ అయింది. దీంతో పీచు మిఠాయి విక్రయాలకు తాత్కాలిక నిషేధం విధించిన పుదుచ్చేరి ప్రభుత్వం పీచు మిఠాయి తయారీ ఆహార భద్రత శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొంది విక్రయాలు చేపట్టచ్చని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో చెన్నై మెరీనా బీచ్లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి నమూనాల పరిశోధనకు పంపిన నేపథ్యంలో ఆ పీచు మిఠాయిలో కూడా క్యాన్సర్ వ్యాధికి కారణమైన రొడమైన్ బి రసాయనం కలుపుతున్నట్టు నిర్ధారణ అయింది. ఈ విషయమై ఆహార భద్రతా శాఖ సిఫార్సుతో రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఆహార భద్రతా శాఖ అధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ రొడమైన్ బి రసాయనం జౌళి రంగానికి సంబంధించిన వృత్తిలో వినియోగిస్తారన్నారు. ఇలాంటి రసాయనాన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నారని చెప్పారు. సాధారణంగా తినుబండారాల్లో ఉండే రసాయనాలు 24 గంటల్లో మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయని, కానీ రొడమైన్ బి రసాయనం శరీరం నుంచి బయటకు వెళ్లేందుకు 45 రోజులు పడుతుందని చెప్పారు. ఈ రసాయనం కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థ, మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుందన్నారు. శరీరానికి రక్షణగా ఉండే పరమాణువు నిర్వీర్యం చేసే గుణం ఈ రసాయనంలో ఉందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.